సెంట్రల్ గాలి ఉండండి. జయమ్మ గారు చేసిన గాలి ఉండండి. జయమ్మ గారు గాలి ఉండండి. అక్కడ మన సైనికులు పిలవండి. మన సైనికులు పిలవండి. నా కుమారుడు వివాహానికి ముందు సిద్ధం చేశాను. మన రాజ్యంలోనికి వెళ్ళి ముఖ్య అతిథులందరినీ పిలుచుకురండి. కుమారుడు వివాహం మరి విందుకు రమ్మని మీకు ఆహ్వానం పత్రిక పంపించారు. ఇదిగోండి తీసుకోండి. నాకు పని ఉందండి, నేను రాను. రాజుగారు అంటున్న వారి కుమార వివాహం అని కడపత్రిక పంపిస్తే మీరు రానంటారు. మరి ఇలాంటి విందు మరి ఎప్పుడు దొరకదు. ఏమండి, మా రాజుగారి యొక్క కుమార వివాహం మీకు కడపత్రిక పంపించారు. మిమ్మల్ని కుటుంబ సమేతంగా రమ్మన్నాను. ఇదిగోండి పత్రిక. ఏంటండి ప్రజలంతా పనిపాట్లు ఎందుకు మునిగి ఉన్నారు? ఎందుకు రమ్మంటే రావట్లేదు? అయ్యో ఇట్లా తయారైంది ప్రజలు. ఏమండి, మా రాజుగారి యొక్క కుమారుని వివాహం ఎందుకు రమ్మని కుటుంబ సమేతంగా కడపత్రికి పంపించారు. ఈ రోజు కాకపోతే రేపండి విందు మళ్ళీ పెట్టరు కదా. ఏమిటండి ప్రజలందరూ ఇలా తయారయ్యారు? రాజుగారితో మాట చెప్పండి. సరే చిత్తం ప్రభు. ఏ ఒక్కరు కూడా మరి విందుకు రామని నిరాకరించారు. అందరూ పనిపాట్లు ఎందుకు మునిగి ఉన్నారు. నా కుమారుడు వివాహానికి రమ్మని విందు ఏర్పాటు చేస్తే ఈ అతిథులందరూ రాను ఉంటున్నారా? అవును ప్రభు. తక్షణమే వారందరినీ తీసుకొచ్చి బంధించి శిక్షించండి. సరే ప్రభు. సైనికులారా, మన రాజ్యంలోనికి వెళ్ళండి. వీధులలో కనబడిన వారిని అందరినీ నా కుమారుడి వివాహానికి పిల్లలు, రాజుగారి యొక్క కుమారుని వివాహం ఎందుకు వస్తారా? రెండమ్మా మా అందరినీ తీసుకుపోతారు. ఏమి నా కుమారుడి వివాహానికి సిద్ధపడి రమ్మంటే వస్త్రం లేకుండా వస్తావా? ఏమిటి ఆ వస్త్రం ఏమిటి? చూడు వీరు ఎంత సిద్ధపడి వచ్చారో. తక్షణమే అతన్ని శిక్షించండి. ఈ సిద్ధపడిన వారందరికీ ఆహారం పెట్టండి. రాజ్య పరిపాలన చేసే రాజుగారు కుమారుని యొక్క విందుకి ఇలాంటి వస్త్రాలు వేసుకుపోతారు. రండి. రీతిగా మరి దేవుని రాకడ కొరకు మనందరికీ పిలుపు ఉంది. కానీ దాని కొరకు సిద్ధపడిన వారము కొంతమంది ఉంటాము. కనుక మరి ఈ స్కిట్ లో వారు చెప్పాలనుకున్న మాట ఏంటి అంటే మనందరికీ తెలిసిన వాక్యమే మత్తయి సువార్తలో చూస్తాము. రాజు విందులకు పిలువబడిన వారు అనేకులు ఉన్నారు. కానీ వారి వారి పనిపాటల వలన వారు కలిగి ఉన్న వృత్తులు, వ్యాపారాలు లేదా కొన్ని సాకులు చెప్పుకొని దేవునికి వారు దూరంగా ఉండడాన్ని బట్టి విందులో పాల్పొప్పులు పొందలేకపోయారు. ఆఖరిలో పిలువబడిన వారిలో ఎవరు లేరు. కానీ అప్పటికప్పుడు పిలువబడిన కొంతమంది సిద్ధపాటు కలిగిన వారు రాకడలో మరి ఎత్తబడ్డారు. అలాగే వస్త్రము లేకుండా రక్షణ వస్త్రాన్ని కానీ రాకడ వస్త్రాన్ని కానీ కలిగి ఉండకపోతే దేవుని చేత మనము తృణీకరింపబడతామని ఒక చక్కటి నాటకాన్ని ప్రదర్శించిన పురుషుల సమాజానికి చప్పట్లు కొడతాం. గట్టిగా బాగున్నారు.
అందరూ చాలా చక్కగా ఎనాక్ట్ చేశారు. ఇదే స్పిరిట్తో క్రిస్మస్కి